ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు సంబంధించి సర్వం సిద్ధమైంది. దీని మీద మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారనే విషయం సార్ చెప్పండి సార్. ప్రధాని నరేంద్ర మోదీ గారి సభకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు చాలా అద్భుతంగా, ఎటువంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుని సమస్యలు ట్రాఫిక్లో కానివ్వండి, పార్కింగ్లో కానివ్వండి, ఇవి సహజంగా ఇంత భారీ ఎత్తున సభ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న అంశాలపైన కూడా బాగా లోతుగా విశ్లేషించి డిపార్ట్మెంట్లు అందరూ కూడా అలర్ట్గా చేస్తున్నారు. ఎక్కడ ఉన్న పొరపాటు ఉండదు. 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొనాలనే తపనతోటి జిల్లా కలెక్టర్లకి, రాజకీయ నాయకులకి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో అద్భుతంగా కలిసి పనిచేసుకుని సమిష్టిగా కూటమిలో భాగంగా ఇదొక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరిని కూడా దీనిలో పాల్గొనమని చెప్తున్నారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పూర్తి స్థాయిలో ఊపిరి పోసుకున్నట్లేనా? 100% ఈ పనులు ఇంకా ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా దాదాపు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 50,000 కోట్ల రూపాయలతోటి మనం పనులు ప్రారంభిస్తున్నాం. ఓవరాల్గా చూస్తే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభించే ఏర్పాటు చేశాం. సార్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అనే అంశం చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి. ఈ టైంలో మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు చనిపోవడం కూడా మనం చూసాం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ అన్ని తీసుకున్నారా పోలీసులు? డెఫినెట్గా సెక్యూరిటీ మెజర్స్ 100% పర్ఫెక్ట్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారి పర్యటన అన్నాక సెక్యూరిటీలో ఎక్కడ కూడా ఏమీ పొరపాటు లేకుండా, కాంప్రమైజ్ లేకుండా చూసుకుంటారు. అది వారి బాధ్యత. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఏ విధంగా మేము అందుబాటులో ఉండి అడిషనల్గా మెజర్స్ ఏం చేయాలో అవన్నీ కూడా సహకరిస్తున్నాం. కళ్యాణ్ గారు కూడా వెళ్ళి వాళ్ళకి 50 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేటట్లుగా ఆ రకమైన ఏర్పాట్లకు సంబంధించి కానీ కొన్ని అంశాలు దేవాలయాల్లో కూడా, మన సింహాచలంలో కూడా కొన్ని అంశాలు జరిగినాయి. ఇలాంటివన్నీ కొన్ని ఇబ్బందికరంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇప్పుడు మనం సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా దానిపైన లోతుగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తెచ్చుకుని ఏ కారణం వల్ల ఆ పొరపాటు జరిగిందని దానిపైన విశ్లేషించుకొని మరొకసారి జరగకుండా ఖచ్చితంగా యంత్రాంగం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగానే మొన్న కాశ్మీర్లో జరిగిన సంఘటన తర్వాత మసూదన్ గారి కుటుంబంతో ఇంటరాక్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ అవన్నీ బేస్ చేసుకునే మేమందరం కూడా కోరింది అదే. ఆమె కూడా పాపం మసూదన్ గారి భార్య కూడా అదే కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎవరిపైన జరిగినా ఇదే విధంగా మేము బాధపడుతూ ఉంటాం. ప్రతి ఒక్కరిని మనం జాగ్రత్తగా కాపాడాలి. అది చూసుకోండి. మీరు గవర్నమెంట్ పరంగా మీరు దయచేసి అడిషనల్గా ఏర్పాటు చేయాల్సిన సెక్యూరిటీ మెజర్స్ ఖచ్చితంగా చేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ప్రతి దానికి ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనందరం బలపరచాలి. అది మన బాధ్యత. దానికి జనసేన పార్టీ కూడా కట్టుబడి ఉంది. సార్, ఎంతమంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ రేపు సభకు సంబంధించి? ఇది నాదెండ్ల మనోహర్ గారు ఈ రకంగా నరేంద్ర మోదీ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసామంటున్నారు. మరొక వైపు పాక్ ఇండియా ఉద్రిక్తల పరిస్థితుల నేపథ్యంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఉండేట్లుగా పూర్తి భద్రత బలగాల మధ్య రేపు నరేంద్ర మోదీ గారి సభ జరగనుంది.